హాయ్ జేఈఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావేరి అకాడమీ. మనకి రౌండ్ 2 అలాట్మెంట్ అయితే వచ్చేసింది. రౌండ్ 2 అలాట్మెంట్ తర్వాత ఏం చేయాలి, ఎవరు పేమెంట్ చేయాలి, ఈ వీడియోలో ఎవరు పేమెంట్ చేయాలి, మళ్ళీ పేమెంట్ చేయాలి, మళ్ళీ సర్టిఫికెట్ అప్లోడ్ అయితే చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ చేసినా కానీ మళ్ళీ చేయాలి. ఎవరు చేయాలనేది వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మనకి రౌండ్ 2 అలాట్మెంట్ ఈరోజు 5 గంటలకి 25th 5 o'clock వచ్చేసింది. ఆన్లైన్ రిపోర్టింగు మనము 25 నుంచి 29 దాకా చేయాలమ్మా. 4 days ఇచ్చాడు టైము. లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ 29వ తారీఖు లాస్ట్ డేట్. సండే 5 PM లోపు ప్రతి ఒక్కళ్ళు కూడా పేమెంట్ చేయాలి. మనకి రౌండ్ 3 అయితే జూలై 2 జూలై 10 గంటలకు, ఉదయం 10 గంటలకి సీన్ మరి వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ. ఇది ఇక నుంచి మరి డేట్స్ అయితే మారవు, డేట్స్ పక్కా ఉంటాయి. ఫస్ట్ టైం అయితే కొంతమంది స్టూడెంట్స్ ఎక్కువ మంది ఎందుకు మార్చారంటే డేట్స్, కొంతమందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేట్ అయిపోయింది. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు స్టూడెంట్స్ కూడా చాలామంది తగ్గిపోతారు కాబట్టి 10% కంటే ఎక్కువ ఉండరు కాబట్టి ఇబ్బంది రాదు. మరి ఎవరు పేమెంట్ చేయాలి, ఎవరు డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి, మళ్ళీ అగైన్ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే మరి కేసు 1 ఫస్ట్ కేసు అమ్మ. ఇక్కడ మీరు 36 ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లో మీకు సపోజ్ రౌండ్ 1లో ఒక ఐఐటి వచ్చేసింది. రౌండ్ 1లో ఐఐటి బిలాయ్ వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ 2లో సపోజ్ ఐఐటి హైదరాబాద్ వచ్చేసింది. మరి సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలా లేదా? ఐ వాజ్ అలోకేటెడ్ కన్ఫర్మ్డ్ సీట్ ఇన్ సర్టన్ రౌండ్ ఇన్ ఐఐటి. ఐ హ్యావ్ నౌ బీన్ అలాటెడ్ అనదర్ సీట్ ఫర్ ద హైయర్ ప్రిఫరెన్స్ ఇన్ మై చాయిస్ లిస్ట్ ఇన్ అనదర్ ఐఐటి. ఇంకొక ఐఐటిలో డూ ఐ నీడ్ టు రిపోర్ట్ అగైన్ ఇన్ ఆన్లైన్? మీరు చేయవలసిన పని లేదు. ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ ఆల్ స్టెప్స్ ఆన్లైన్ రిపోర్టింగ్ ప్రాసెస్ సర్టన్ రౌండ్ ఇన్ సెంటర్, యూ హ్యావ్ బీన్ అలోకేటెడ్ అనదర్ సీట్ ఇన్ ద మరి హైయర్ ప్రిఫరెన్స్ ఇన్ అనదర్ ఐఐటి, యూ డోంట్ హ్యావ్ రిపీట్ ద ఆన్లైన్ ప్రాసెస్. అంటే ఫీజు పే చేయాల్సిన పని లేదు. మరి అదేవిధంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయాల్సిన పని లేదు. మరి ఇక్కడ క్లియర్గా ఉంది. ఐ హ్యావ్ మరి ఇంకో సపోజు నాకు ఎన్ఐటీలో ఒక ఎన్ఐటి వచ్చిందమ్మా. ఎన్ఐటి ఏపీ వచ్చింది. ఎన్ఐటి ఏపీలో ఏదో బ్రాంచ్ వచ్చింది. తర్వాత దానికి అప్గ్రేడ్ అయ్యి ఎన్ఐటి వరంగల్లోకి వచ్చేసింది. మరి నేను మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలా వద్దా? మరి ఆ క్వశ్చన్కి సమాధానం ఐ వాజ్ అలోకేటెడ్ కన్ఫర్మ్డ్ సీట్ ఇన్ సర్టన్ రౌండ్ ఇన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్ఐటి సిస్టమ్. ఎన్ఐటి సిస్టమ్ అంటే ఎన్ఐటి, జిఎఫ్టి, IIIT 3 కలిపి. నౌ ఐ హ్యావ్ అలోకేటెడ్ అనదర్ సీట్ ఇన్ హైయర్ ప్రిఫరెన్స్ ఇన్ మై చాయిస్ ఇట్ అనదర్ ఎన్ఐటి. డూ ఐ నీడ్ టు రిపోర్ట్ అగైన్ ఆన్లైన్? నో. If you have already completed all steps of online reporting process, certain round in reporting center, you have been allocated another seat of higher preference in the list in another. You don't have to repeat the online process. You keep quiet. Just మీరు ఏం చేయాలంటే మీరు జస్ట్ ఫ్లోట్ కానీ ఫ్రీజ్ కానీ మళ్ళీ స్లైడ్ కానీ మాత్రమే పెట్టుకోవాలి. మరి ఒక్కో క్వశ్చన్ మరి చూద్దాం. సపోజ్ ఇంకో కేసు నాకు ఇంతకుముందు బిలాయిలో వచ్చిందమ్మా. ఐఐటి బిలాయ్ అనేది మనకి లీస్ట్ ఐఐటి బిలాయిలో రౌండ్ 1లో ఐఐటి బిలాయ్ వచ్చేసింది. నాకు రౌండ్ 2లో నేనేం పెట్టాను పైన ఎన్ఐటి వరంగల్ సిఎస్సి వచ్చేసింది. ఐఐటి బిలాయిలో మెకానికల్ కానీ సివిల్ కానీ ఏదో వచ్చేసింది. మరి రౌండ్ 2లో ఎన్ఐటి వరంగల్ సిఎస్సి బ్రాంచ్, ఈసీఈ బ్రాంచ్ వచ్చేసింది. హ్యాపీగా ఉన్నాను. అప్పుడు నేనేం చేయాలి? ఇక్కడ ఐ వాజ్ అలోకేటెడ్ కన్ఫర్మ్డ్ సీట్ ఇన్ ఐఐటి ఇన్ సర్టన్ రౌండ్ అంటే R1 రౌండ్ 1 సర్టన్ రౌండ్. ఐ హ్యావ్ నౌ బీన్ అలోకేటెడ్ అనదర్ సీట్ ఇన్ ఫస్ట్ టైమ్ ఇన్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్ఐటి. అంటే ఐఐటి నుంచి ఎన్ఐటికి వెళుతున్నాడు. డూ ఐ నీడ్ టు రిపోర్ట్ అగైన్ ఆన్లైన్? క్వశ్చన్ ఎస్, you need to report online again. You must report online again. If you have allocated confirmed seat in IIT certain round, allocated another seat
ఎన్ఐటి ప్లస్ సిస్టంలో ఫస్ట్ టైం యువర్ డాక్యుమెంట్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా విల్ బీ వెరిఫైడ్ బై ది ఎన్ఐటి సిస్టమ్. మళ్ళీ కథ మొదటికి వచ్చేసింది. యు ఆర్ అడ్వైజ్డ్ టు చెక్ ఫర్ ఎనీ క్వైరీస్ రైజ్డ్ బై అడ్మిటింగ్ ఇన్స్టిట్యూట్ ఎన్ఐటి ఆఫ్ ద సిస్టమ్ బై లాగింగ్ ఇన్ టు జోసా పోర్టల్ రెస్పాండ్. మళ్ళీ ఏం చేయాలి అంటే పేమెంట్ అవసరం లేదు, కానీ పేమెంట్ ఆల్రెడీ కట్టుంటారు. కాకపోతే మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఒక పెద్ద తలనొప్పమ్మ. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీగా చేయాలి. మీరు కానీ ఐఐటి నుంచి ఎన్ఐటికి వెళితే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మళ్ళీ అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్ వెరిఫికేషను అది చేయాలి, తప్పదు. ఇలాంటి క్వశ్చన్స్ చాలా మిస్ అవుతారు స్టూడెంట్స్ అందరూ కూడా. ఇది గమనించవలసిందిగా కోరుచున్నాను. మరి సిమిలర్లీ సేమ్ ఇప్పుడు ఇంతకుముందు ఐఐటి నుంచి ఎన్ఐటికి, ఇప్పుడు నేను ఎన్ఐటి నుంచి ఐఐటికి వెళ్ళా. సపోజ్ రౌండ్ 1లో నాకు ఎన్ఐటి వచ్చింది, ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ ఉంది. రౌండ్ 2లో నాకు తిరుపతి, సపోజ్ ఏదో ఒక తిరుపతి కానీ ఏదో 23 ఐఐటీలు ఏదో ఒక ఐఐటి వచ్చింది. ఐ వాజ్ అలోకేటెడ్, చూడండి ఇక్కడ, ఐ వాజ్ అలోకేటెడ్ కన్ఫర్మ్డ్ సీట్ ఇన్ ది ఇన్స్టిట్యూట్ ప్లస్ సిస్టమ్ ఇన్ సర్టన్ రౌండ్. ఐ హ్యావ్ నౌ బీన్ అలోకేటెడ్ అనదర్ సీట్ ఫస్ట్ టైమ్ ఇన్ ఐఐటి. డూ ఐ నీడ్ టు రిపోర్ట్ అగైన్ ఆన్లైన్? ఎస్, you must report again online if you are allocated confirmed seat in the NIT system certain round or allocated another seat in IIT. First time మీకు IIT వస్తే your document eligibility criteria will be verified again by the IITs. You are advised to check for any queries raised by admitting IIT by logging into JOSA portal. Respond to క్వైరీస్ బిఫోర్ స్పెసిఫైడ్ డేట్. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎన్ఐటి నుంచి ఐఐటికి అప్గ్రేడ్ అయితే వీళ్ళు మాత్రమే, ఎన్ఐటి నుంచి ఐఐటికి, ఐఐటి నుంచి ఎన్ఐటికి వీళ్ళు మాత్రమే రౌండ్ 2లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. మిగతా వాళ్ళు ఎవరు చేసుకోవాలి? మిగతా వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎవరు? రౌండ్ 2లో కొత్తగా ఎవరికి సీటు వచ్చిందో, న్యూ సీట్ అంటే ఐఐటి కానీ, మరి జిఎఫ్టిఐ కానీ, IIITలో కానీ, ఎన్ఐటీలో కానీ రౌండ్ 2లో ఎవరికైతే సీటు ఎన్ఐటీలో కానీ, IIITలో కానీ, జిఎఫ్టీలో కానీ, ఐఐటీలో కానీ సీటు వచ్చిందో వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ప్లస్ ఫీజు పేమెంట్ చేయాలమ్మా, ఫీజు పేమెంట్ చేయాలి. ఏమైనా క్వెరీస్ ఉంటే ఆల్మోస్ట్ నేను ఆల్రెడీ ముందు చెప్పాను కదా, ఆ డేట్స్ లోపు 29th లోపు మీ యొక్క పేమెంట్స్ని క్లియర్ చేసుకోవాలి స్టూడెంట్స్. అర్థమైంది అనుకుంటే, మీరు అర్థం కాకపోతే కామెంట్స్లో కూడా పెట్టండి. కామెంట్లో పెడితే వీళ్ళు మాత్రమే పేమెంట్ చేయాలి. మరొకరు ఆల్రెడీ సపోజ్ నాకు రౌండ్ 2లో ఆల్రెడీ ఒక సీటు, మరి రౌండ్ 1లో సీట్ వచ్చింది, వీళ్ళు మాత్రం మళ్ళీ ఇది కూడా చెప్తాను నేను. రౌండ్ 1లో ఒక సీట్ వచ్చింది, నేను ఫ్లోట్ పెట్టా. ఇప్పుడు రౌండ్ 2లో కూడా మీకు ఆ సీటు నచ్చితే, రౌండ్ 2లో R1లో ఫ్లోట్ పెట్టా, రౌండ్ 2లో మళ్ళీ సీట్ వచ్చింది, మీకు ఈ సీటు నచ్చితే ఫ్రీజ్ పెట్టండి, నచ్చకపోతే ఫ్లోట్ పెట్టండి, నచ్చితే ఫ్రీజు, నచ్చకపోతే ఫ్లోట్, లేకపోతే అదే కాలేజీలో ఉంటానంటే స్లైడ్. ఇప్పుడు వరంగల్లో ఒక స్టూడెంట్కి మెకానికల్ వచ్చింది, మరి త్రిబుల్ఈకి వెళ్ళాలి అంటే స్లైడ్ పెట్టుకోండి హ్యాపీగా. అర్థమైంది కదా? అదే మరి ఇది స్టూడెంట్స్, మరి మన దగ్గర ఉన్న అప్డేట్. ప్రతి ఒక్కరు కూడా రౌండ్ 2 తర్వాత తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఇవి. ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ, బాయ్.